Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియన్ ఫ్రూట్ ఇండస్ట్రీకి సంబంధించి, పండ్ల ఎగుమతులకు సంబంధించి, ఓవరాల్గా చెప్పాలంటే హార్టికల్చర్ ఇండస్ట్రీ ఎగుమతులకు సంబంధించి మనము ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో తొలిసారిగా మిజోరం రాష్ట్రం నుంచి యాంథూరియం ఫ్లవర్స్ని సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేశామని చెప్పేసి. సో ఇప్పుడు భారతదేశం నుండి తొలిసారిగా భారతదేశానికి చెందిన బగవా దానిమ్మ పండ్లను, బగవా పొమగ్రనేట్స్ని మొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేశాం. అమెరికాలోని న్యూయార్క్కి ఎక్స్పోర్ట్ చేశాం. సుమారుగా 14 టన్నులు మనము ఎక్స్పోర్ట్ చేశాం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది చాలా పెద్ద ఘనత అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ భారతదేశానికి చెందిన దానిమ్మ పండ్లను వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి, తద్వారా మన ఫ్రూట్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. సో ఇవి మహారాష్ట్ర నుండి ఎక్స్పోర్ట్ చేసాం మనము బగవా దానిమ్మ పండ్లు. జనరల్గా దానిమ్మ పండ్లలో 3 రకాలు ఉంటాయి, బగవా, గణేషు, మృదుల అని చెప్పేసి. సో ఈ బగవా దానిమ్మ పండ్లను అపెడా సహకారంతో అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో వీటిని ఎగుమతి చేయడం జరిగిందనమాట. సో భారతదేశంలో ఏదైనా హార్టికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించి ఎగుమతులు చేయాలంటే తప్పకుండా అపెడా సహకారం కావాలన్నమాట. ఇక్కడ ఈ దానిమ్మ పండ్లు, బగవా దానిమ్మ పండ్లకి మరి ఎందుకు అంత డిమాండ్ ఉంది అంటే ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ డిమాండ్. ఎందుకంటే దీని టేస్ట్ అనేది చాలా అత్యుత్తమంగా ఉంటుంది. చూడ్డానికి పూర్తిగా రెడ్ కలర్లో ఉంటాయి, పైన రెడ్ కలరు, లోపల విత్తనాలు కూడా ఎర్రగా ఉంటాయి అన్నమాట. సో ఇది సుపీరియర్ టేస్ట్ క్వాలిటీ అనమాట. ఇక అదర్ వెరైటీస్ కూడా ఉంటాయి, గణేషు, మృదుల అని చెప్పేసి. ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఫ్రూట్ ఇండస్ట్రీకి సంబంధించి, అలానే హార్టికల్చరల్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియా ఏ స్థానంలో ఉంది, భారతదేశంలో ఏ స్టేట్ టాప్లో ఉందో తెలుసుకోవాలి. ఈ ఫ్రూట్ ఇండస్ట్రీ, ముఖ్యంగా హార్టికల్చరల్ ఇండస్ట్రీ అంటే కూరగాయలు, పండ్లు, ఈ విషయానికి వస్తే భారతదేశము ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. ప్రపంచంలో ఈ హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ని అధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశము చైనా, 2వ ప్లేస్లో భారతదేశం ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే ముఖ్యంగా ఈ దానిమ్మ పండ్లకి గిరాకీ, డిమాండ్ ఎక్కువగా అమెరికా, బంగ్లాదేశు, నేపాలు, థాయిలాండు ఇటువంటి దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. మరి పొమగ్రనేట్స్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే పలానా ప్రోడక్ట్కి, పలానా అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి ఎటువంటి వెదర్ కండిషన్స్ అవసరమో కూడా మనం తెలుసుకోవాలి. ఇండియాలో దానిమ్మ పండ్లు ఎక్కువగా పొమగ్రనేట్స్ మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాను, కర్ణాటకలో ఎక్కువగా పండుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5 రాష్ట్రాలు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అరిడ్ క్లైమేట్ అనమాట. అంటే ఎక్కువగా వర్షపాతం ఉండదు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాను, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. ఎందుకంటే ఈ దానిమ్మ పండ్లకు టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి, సెమీ హాట్ టెంపరేచర్స్ అనమాట. సెమీ అరిడ్ క్లైమేట్లలో ఎక్కువగా పండిస్తారు. ఇవి బాగా పక్వానికి వచ్చేటప్పుడు వర్షాలు పడకూడదు. వర్షాలు కనుక పడ్డాయంటే ఈ పండ్లు చెడిపోతాయి, బ్యాక్టీరియా, వైరస్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇవి ఎక్కువగా పండిస్తారు. గతంలో అప్ టు 2007 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఎక్కువగా పండించేవాళ్ళు. తర్వాత మా జిల్లాలో ఎక్కువగా అది వర్షాలు పడడం వల్ల కొన్ని సంవత్సరాలు ఎక్కువగా పంట దెబ్బతినిందనమాట. సో ఇక ఫ్రూట్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇండియాలో పండ్లను అధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఫ్రూట్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. సో ఇది మనకు హార్టికల్చర్కి సంబంధించి మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. పొమగ్రనేట్ ఎక్స్పోర్ట్స్. మరి అపెడా గురించి కూడా లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. ఈ అపెడా వచ్చేసి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ 1985 సంవత్సరంలో అపెడా చట్టం కింద ఏర్పాటు చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశము అగ్రికల్చరల్, ముఖ్యంగా హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తుంది, సహకరిస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్, ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి సెప్టెంబర్ 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. మనము ఆల్రెడీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీని 2030 సంవత్సరం కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. మరి దానికి
మనకి చాలా అవకాశాలు కూడా ఎక్కువగా, ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే ఇండియాలో థోరియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. కంపేర్ టు యురేనియం రిజర్వ్స్ ఇండియాలో మోనజైట్ శాండ్స్ రూపంలో థోరియం గనులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఆ థోరియంని కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే మనము న్యూక్లియర్ ఎనర్జీని అధికంగా ఉత్పత్తి చేయవచ్చు భవిష్యత్తులో. సో మనం ఏం టార్గెట్ పెట్టుకున్నామంటే ప్రజెంటు 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని నిర్మిస్తూ ఉన్నాం అనమాట. 3 అంచెల అణు విద్యుత్ ఉత్పాదన ప్రోగ్రామ్ని మనము చేపడతా ఉన్నాము. ఆ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో భాగంగా మనము 3 స్టేజ్లు ఉంటాయన్నమాట. సో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏంటో తెలుసుకునే ముందు మనకి ఆ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ గురించి ఐడియా ఉండాలి. ఇప్పుడు ఈ ప్రోటోటైపు, భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైపు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని సెప్టెంబర్ 2026 నాటికి తమిళనాడులోని కాలపక్కంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అప్పుడు ఇక అది పనులు ప్రారంభించబోతా ఉంది, ఇక ఆపరేషనల్ అవ్వబోతా ఉంది. మరి ఇండియాలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని అభివృద్ధి చేసేది, నిర్మించేది ఒక సంస్థ ఉంటుంది. దాని పేరే భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్, బావిని అనే కంపెనీ నిర్మిస్తుంది భారతదేశంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ని, బావిని. మరి ఇండియాలో ఓవరాల్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఆపరేట్ చేసేది ఒక స్టేట్ రన్ కంపెనీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్పిసిఎల్ కంపెనీ భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లని ఆపరేట్ చేస్తుంది, మేనేజ్ చేస్తుందని చెప్పవచ్చు. కానీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లని మాత్రం నిర్మించేది భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, బావిని కంపెనీ. ఇప్పుడు అసలు ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే అర్థం అవ్వాలి అంటే మనకి 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఐడియా ఉండాలి. ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ స్టేజ్లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనే వాటిని నిర్మిస్తారు. ఫస్ట్ స్టేజ్లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని నిర్మిస్తారన్నమాట. ఇవి యురేనియం ఆధారంగా పనిచేస్తాయి. సహజ సిద్ధంగా దొరికే యురేనియంని ఉపయోగించుకొని ప్లూటోనియంని ఉత్పత్తి చేస్తాయి. ప్లూటోనియం 239 అనే ఒక రేడియో ధార్మికత పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్లూటోనియం 239 గుర్తుపెట్టుకోండి. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ యురేనియం ఆధారంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు ఈ స్టేజ్లో ఉత్పత్తి అయిన ఇంధనం కావచ్చు, లేదంటే మిగిలిపోయిన ఇంధనము, స్పెంట్ ఫ్యూయల్ అంటారు కదా, ఆ స్పెంట్ ఫ్యూయల్ని ఈ ప్లూటోనియం 239 ఏం చేస్తుందంటే రెండవ స్టేజ్కి ఇంధనంగా ఉపయోగపడుతుంది. అంటే రీసైక్లింగ్ అని చెప్పవచ్చు. ఆ రెండవ స్టేజ్ వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో ఇప్పుడు ఐడియా వస్తుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేవి భారతదేశపు 3 అంచెల న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాంలో రెండవ స్టేజ్ అనమాట ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏం చేస్తుందంటే ఈ ప్లూటోనియం 239ని, మిగిలిపోయిన ఇంధనాన్ని రీసైక్లింగ్ చేసి వృధా కాకుండా ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఎనర్జీని ఈ ప్లూటోనియం 239ని ఉపయోగించుకొని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా మళ్ళీ దీన్ని ప్లూటోనియం 239ని యురేనియము థోరియంగా ఉత్పత్తి చేస్తుంది. అనమాట. మళ్ళీ రీప్రొడ్యూసెస్ యురేనియం అండ్ థోరియం అగైన్. ఇప్పుడు అక్కడ ఉత్పత్తి అయిన థోరియంని ఆధారం చేసుకొని 3వ స్టేజ్ నడుస్తుంది. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటారు. ఈ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఇక్కడ ఉత్పత్తి అయిన ఇక్కడ ఉత్పత్తి అయిన మిగులు ఇంధనాన్ని ఉపయోగించుకొని థోరియం ఆధారంగా మనకి ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే దీని ముఖ్య ఉద్దేశము భారతదేశంలో లభించే థోరియంని 3వ స్టేజ్లో ఉపయోగించుకోవడము, యురేనియం పైన ఆధారాన్ని తగ్గించుకోవడము. ఎందుకంటే భారతదేశంలో యురేనియం అనేది చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యే యురేనియంలో కేవలం 1 to 2% ఆఫ్ ద యురేనియం మాత్రమే ఇండియాలో దొరుకుతుంది. అదే థోరియం అయితే సుమారుగా ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతా ఉన్న థోరియం రిజర్వ్స్లో 25% భారతదేశంలో ఉన్నాయి. అది ముఖ్య ఉద్దేశం అనమాట ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. అయితే ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నది ప్రోటోటైప్ అనమాట. సెప్టెంబర్ 2026 నాటికి తమిళనాడులోని కాలపక్కంలో ఏర్పాటు చేయబోయేది ప్రోటోటైప్, అంటే నమూనా అని చెప్పవచ్చు. 500 మెగావాట్ల నమూనా రియాక్టర్. సో ఇది మనకి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి
యుఎస్ఏలో ఒక ఆందోళన ఉద్యమం నడుస్తూ ఉంది. అదే 50-51 ఉద్యమం. 50-51 అనే ఒక ఉద్యమం. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికా సిటిజన్స్ ఆందోళనలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. మరి దీనికి ముఖ్య కారణము డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి యాంటీ డెమోక్రటిక్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా ప్రపంచ దేశాలపైన సుంకాలు, టారిఫ్స్ ఎక్కువగా విధించడం వల్ల ఏమవుతా ఉంది అంటే చైనా నుంచి ఉత్పత్తులు ఏవైతే మనము చైనా ఎక్స్పోర్ట్ చేస్తుందో అమెరికాకి అవి కాస్ట్ ఎక్కువైపోయాయి. చైనా ఇటీవలే మేము రేర్ ఎర్త్ మినరల్స్ను కూడా అమెరికాకి ఎగుమతి చేయమని చెప్పేసి చెప్పింది. సో ఈ యాంటీ డెమోక్రటిక్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాడు కనుక అమెరికా పౌరులందరూ కూడా హ్యాండ్స్ ఆఫ్ అనే ఒక ఉద్యమం, అంటే అందరూ కూడా చేతులు ఎత్తి ఒక హ్యాండ్స్ ఆఫ్ మూమెంట్గా ఆందోళన చేస్తూ ఉన్నారు ట్రంప్కి. ఇక్కడ ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో ఇటీవల ఏ దేశంలో 50-51 అనే ఒక ఉద్యమం జరిగింది, పౌరులు చేపట్టారు అంటే డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అనమాట అమెరికా. మరి 50 అంటే ఇక్కడ 50 ఆందోళనలు, 50 ఆందోళనలు. ఇక్కడ 50 అంటే 50 రాష్ట్రాలు ఒక ఉద్యమం. 50 రాష్ట్రాలలో 50 ఆందోళనలు ఒక ఉద్యమం. 50 ప్రొటెస్ట్స్, 50 స్టేట్స్, 1 మూమెంట్. ఇది గుర్తుపెట్టుకోండి అమెరికా. నెక్స్ట్ వన్, ఒక స్టార్టప్స్కి సంబంధించి ఒక సమ్మిట్, గిటెక్స్ ఆఫ్రికా 2025. గిటెక్స్ ఆఫ్రికా 2025 ఇది ఆఫ్రికాలోనే అతిపెద్ద టెక్నాలజీ మరియు స్టార్టప్కు చెందిన ఒక సమ్మిట్, ఒక సదస్సు అన్నమాట. ఇది ఇటీవలే ఆఫ్రికాలోని ఒక దేశం మొరాకో దేశంలోని మొరాకో రాజధాని మర్రకేష్లో ముగిసింది. ఇందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్రికా దేశాలు స్టార్టప్ల రంగంలో, కంపెనీలు ఐటీ రంగంలో దూసుకుపోవాలని చెప్పేసి సమ్మిట్ను నిర్వహించడం జరిగింది. దీనికి భారతదేశం కూడా అటెండ్ అయింది. భారతదేశం నుంచి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇండిపెండెంట్ స్టేట్ మినిస్టర్ జయంత్ చౌదరి గారు కూడా పార్టిసిపేట్ చేసి తమ ఐడియాలని పంచుకున్నారనమాట. భారతదేశం ఏ విధంగా దూసుకుపోతా ఉంది, ముఖ్యంగా స్టార్టప్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా, ఇటువంటి ప్రోగ్రాంల ద్వారా దూసుకుపోతా ఉన్నామని చెప్పేసి తమ ఐడియాలను ఆఫ్రికాకు కూడా అందించారనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గిటెక్స్ ఆఫ్రికా 2025 మొరాకోలోని మర్రకేష్. ఇక స్టార్టప్ల విషయానికి వస్తే భారతదేశము ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టము. 2024 డిసెంబర్ నాటికి సుమారుగా డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకారం ఇండియాలో సుమారుగా 1.5 లక్షలకు పైగా స్టార్టప్లు ఉన్నాయి. మరి ఇక్కడ మర్రకేష్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మర్రకేష్ని చదువుతారు కోర్ ఎకానమీ చదివేటప్పుడు. మర్రకేష్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ 1995 జనవరి 1న ఏర్పాటైంది. దానికి కారణము మర్రకేష్ అగ్రిమెంట్ అనమాట. ఈ మర్రకేష్ అగ్రిమెంటు 1994లో సైన్ చేశారు దేశాలన్నీ. సో WTO ఏ విధంగా ఏర్పాటైందంటే మర్రకేష్ ఒప్పందం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇండియా స్లోవేకియా రిలేషన్స్ సంబంధించి ఇటీవలే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు స్లోవేకియాకి వెళ్ళారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం స్లోవేకియా ఇండియా పారిశ్రామిక సంబంధాల గురించి. అప్పుడు ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందానికి ఒప్పుకున్నారన్నమాట. అది వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి. సో ఇప్పుడు ఆ ఒప్పందం అనేది ఫైనలైజ్ అయ్యింది. భారతదేశం స్లోవేకియాతో తొలి రక్షణ అవగాహన ఒప్పందాన్ని, తొలి డిఫెన్స్ MOUని కుదుర్చుకునింది. ఫస్ట్ టైం ఇండియా స్లోవేకియా మధ్య ఒక డిఫెన్స్ MOU అనమాట. ఈ MOU ఎవరు చేసుకున్నారు అంటే భారతదేశం నుంచి JCBL గ్రూప్ అనే ఒక డిఫెన్స్ కంపెనీ అనమాట. JCBL అనే ఒక డిఫెన్స్ కంపెనీ మరియు ఎయిర్ బార్నిక్స్ డిఫెన్స్ అండ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 2 సంస్థలు స్లోవేకియాతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ స్లోవేకియా అనేది యూరప్ దేశము. ఇది నాటోలో కూడా సభ్యత్వం కలిగి ఉన్నది, యూరోపియన్ యూనియన్లో కూడా సభ్యత్వం కలిగి ఉన్నది. మరి ఈ ఒప్పందం ద్వారా ఏం చేయబోతా ఉంది అంటే స్లోవేకియా భారతదేశానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాంకేతికత బదిలీ చేయబోతా ఉంది. ముఖ్యంగా మనకి యుద్ధ వాహనాలు, నెక్స్ట్ జనరేషన్ కంబాట్ వెహికల్స్, నెక్స్ట్ జనరేషన్ యుద్ధ వాహనాలను తయారు చేయాలంటే టెక్నాలజీ అవసరం అనమాట. ముఖ్యంగా ట్యాంకులు, టుర్రెట్స్, ట్యాంక్ వెహికల్స్ ఉంటాయి కదా,
ఆ ట్యాంక్ వెహికల్స్ అటువంటి వాటిని తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని స్లోవేకియా అందించబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా స్లోవేకియా ఫస్ట్ డిఫెన్స్ ఎంఓయూ. నెక్స్ట్ వన్, హసీనా కోసం ఇంటర్పోల్ను ఆశ్రయించిన బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అవామీ లీగ్ పార్టీకి చెందిన షేక్ హసీనా గారిని గతంలో ఈమెని పదవి నుంచి తొలగించారు. అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈమెని ఆ పదవి నుంచి తొలగించేలా చేశారు. తర్వాత ఈమె దేశం విడిచి ఇండియాలో తలదాచుకుంటా ఉంది. గత సంవత్సరం ఆగస్ట్ 5 నుంచి ఇండియాలోనే తలదాచుకుంటా ఉంది. అయితే ఈమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్ పోలీసులు ఇంటర్పోల్కి ఒక విజ్ఞప్తి చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ ఆర్గనైజేషన్ అనమాట. సో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయండి, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం ద్వారా ఈమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్య కారణం వచ్చేసి ఈమె హయాంలో భారీ ఎత్తున మానవులు చనిపోయారు, చాలా జీనోసైడ్ క్రైమ్స్ జరిగాయి అని చెప్పేసి ఈమెని ఒక దేశద్రోహిగా భావించి ఆశ్రయించారు బంగ్లాదేశ్ పోలీసులు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది షేక్ హసీనాతో పాటు మరో 12 మందిని తమ దేశానికి తీసుకొని వచ్చేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ రెడ్ కార్నర్ నోటీస్ ఇంటర్పోల్, ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఎవరు విడుదల చేస్తారు అంటే ఇంటర్పోల్. రెడ్ కార్నర్ నోటీస్ అంటే అరెస్ట్ చేయడానికి జారీ చేసే నోటీసు. ఇక ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని లయాన్లో ఉంది. అందులో సుమారుగా 196 కంట్రీలు, ఇండియా కూడా ఉంది. ఆపరేషన్ చక్ర, సిబిఐ చేపట్టిన ఆపరేషన్ చక్రాలో ఇంటర్పోల్ కూడా సహకారం అందిస్తూ ఉందని చెప్పేసి ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఆల్ దోస్ డీటెయిల్స్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. ఇక రెడ్ కార్నర్ నోటీస్ అంటే మేము గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అరెస్ట్కు చేయడానికి జారీ చేస్తుంది ఇంటర్పోల్. ఓవరాల్గా 8 నోటీసులు జారీ చేస్తుంది ఇంటర్పోల్. 8 నోటీసెస్ అని గుర్తుపెట్టుకోండి ఇంటర్పోల్. లైక్ రెడ్ కార్నర్ నోటీసు, బ్లూ కార్నర్, గ్రీన్ కార్నర్, పర్పల్, ఆరెంజ్, ఎల్లో కార్నర్ నోటీస్ అలాగా. నెక్స్ట్ వన్, నేషనల్ ఇష్యూస్. సియాచిన్ గాల్వాన్లకు సైతం మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని ప్రకటించిన ఇండియన్ ఆర్మీ. ఈ సియాచిన్ గ్లేషియరు, గాల్వాన్ వ్యాలీ అనేవి లడక్ ప్రాంతంలో ఉంటాయన్నమాట. ఇవి రెండు కూడా ప్రపంచంలోనే అత్యంత హార్ష్ కండిషన్స్, చాలా వెదర్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది, అత్యంత చలి ఉన్న ప్రాంతం అన్నమాట అది. ఎందుకంటే ఈ సియాచిన్ గ్లేసియర్ అనేది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం. అంటే అక్కడ అసలు నీకు నెట్ కనెక్టివిటీ అంత ఈజీగా రాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. అంటే సముద్ర మట్టానికి సుమారుగా 18,000 అడుగుల ఎత్తులో ఈ సియాచిన్ గ్లేషియర్ ఉంటుంది. అక్కడ సైనికులు పోరాడడం అంటే అంత మామూలు విషయం కాదు. సైనికులు ఆ వెదర్కే మరణిస్తూ ఉంటారనమాట, యుద్ధానికి కాకుండా. సో అటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు 4G అండ్ 5G ఇంటర్నెట్ కనెక్టివిటీని తీసుకొస్తా ఉన్నాం. తద్వారా సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి సైన్యం ప్రకటించింది. ఇక్కడ మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఈ సియాచిన్ గాల్వాన్లు లడఖ్లో ఉన్నాయి. ఇవి లడఖ్లో మ్యాప్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇవి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇవి ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతాడు. సియాచిన్ గ్లేషియర్ ఏ దేశాల మధ్య వివాదము, ఎక్కడ లొకేట్ అయి ఉందని చెప్పేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది తూర్పు లడాక్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఒక పాయింట్ ఉంటుంది జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. NJ9842 అనే ఒక పాయింట్, NJ9842 అనే ఒక పాయింట్ అనమాట. ఈ పాయింట్ ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడైతే ముగుస్తుందో అక్కడ ఆ పాయింట్ లొకేట్ అయి ఉంటుందన్నమాట. NJ9842 అనేది ఇండియాని పాకిస్తాన్ని విడదీసే ఒక పాయింట్ అని చెప్పవచ్చు. ఈ లడక్ ఆ ప్రాంతంలో సియాచిన్ గ్లేషియర్. మరి గాల్వన్ వ్యాలీ కూడా ఇక్కడ ఉంటుంది. గాల్వన్ వ్యాలీ ఇది యాక్చువల్లీ మనము ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. 2020లో గాల్వాన్ కాల్పుల్లో చాలామంది భారత సోల్జర్స్ మరణించారనమాట చైనా కాల్పుల వల్ల. సో అప్పటి నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్రని సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు ఆ కైలాస్ మానస్ సరోవర్ యాత్రని మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి ఇటీవల ఇండియా చైనా భావించాయన్నమాట. సో గాల్వన్ వ్యాలీ అనేది కూడా ఇండియాకి చైనాకి మధ్య ఒక వివాదాస్పద ప్రాంతం అని చెప్పవచ్చు. చైనాకి ఇండియాకి ఒక వివాదాస్పద ప్రాంతం, ఇది కూడా లడఖ్లో ఉంటుంది. ఇవి రెండు కూడా ఈ గాల్వన్ వ్యాలీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇండియాకి చైనాకి మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉంటుంది.
ఇది మరి ఇవి వచ్చేసి ఈస్టర్న్ కారకోరం హిమాలయన్ రేంజెస్. ఇక్కడ కారకోరం హిమాలయ శ్రేణులు ఉంటాయి కదా, కారకోరం కింద లడక్ రేంజులు, జస్కర్ రేంజు, పీర్ పంజల్ రేంజు, హైయెస్ట్ కారకోరం, లడక్, జస్కర్, పీర్ పంజల్ అలా ఉంటాయి హిమాలయ శ్రేణులు. ఈ సియాచిన్, గాల్వన్ అనేవి తూర్పు కారకోర హిమాలయ పరిధిలో ఉంటాయి, తూర్పు కారకోరం హిమాలయ పరిధిలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్సై చిన్ అనేది కూడా ఒక ప్రాంతం ఉంటుంది. అక్సై చిన్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక డిజర్ట్ ప్రాంతం అని చెప్పవచ్చు, అంటే ఒక ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది. ఈ అక్సై చిన్ అనేది యాక్చువల్లీ ఇండియాకి చైనాకి వివాదాస్పదము, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మధ్య. ఇది చైనా ఆధీనంలో ఉంది, కానీ భారతదేశం ఇది మాది అని చెప్పేసి అడుగుతూ ఉంది, కానీ అక్సై చిన్ చైనా ఆధీనంలో ఉంది. సో ఇవి జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఈ గిల్జిత్ బల్తిస్తాన్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవి చాలా ఇంపార్టెంట్. సియాచిన్ జాగ్రఫీలో అడుగుతాడు, ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కావచ్చు, ఏ ఎగ్జామ్స్లో ఉన్నా కానీ ఇవి అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది యాక్చువల్లీ ఐ థింక్ ఫిబ్రవరి మంత్లో ఒక కంపెనీ తొలిసారిగా తన మొదటి క్వాంటమ్ చిప్ని విడుదల చేసిందనమాట. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కువగా ఉంది. 2025 సంవత్సరాన్ని యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది. సో ఆ కాంటెక్స్లో ఇటీవల ఏ కంపెనీ తన మొదటి క్వాంటమ్ చిప్ మజోరనా 1ను లాంచ్ చేసింది, ఆవిష్కరించింది? రీసెంట్లీ విచ్ కంపెనీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ క్వాంటమ్ చిప్ నేమ్డ్ యాజ్ మజోరనా 1? ఆప్షన్ ఏ గూగుల్, ఆప్షన్ బి ఐబిఎం, ఆప్షన్ సి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ డి స్పేస్ ఎక్స్. ఇట్లా మజోరనా 1 అని ఒకటి ఉంది, మళ్ళీ విల్లో అనే ఒక చిప్ ఉంది. ఇవి ఏ కంపెనీ లాంచ్ చేశాయో ట్రై టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మజోరనా 1. ఇక నిన్నటి క్వశ్చన్కి వస్తే ఆన్సరు, నిన్న మనం అడిగినది ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను ప్రారంభించిన ఐఐటి ఆధారిత స్పేస్ స్టార్టప్ అంటే ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్. అది తొలిసారిగా 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని అభివృద్ధి చేసింది. దాని పేరు వచ్చేసి అగ్నిబాన్ సార్టెడ్. నెక్స్ట్ వన్, తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ సంబంధించి ఇప్ప పువ్వు లడ్డూలు వార్తల్లో నిలిచాయి. ఇప్ప పువ్వు లడ్డూలు ఇది యాక్చువల్లీ లాస్ట్ మంత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన మన్ కీ బాత్ అడ్రస్లో కూడా ఇప్ప పువ్వు లడ్డూల్ని ప్రశంసించారనమాట. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇప్ప పువ్వు లడ్డూలు తెలంగాణలోని ఏ ప్రాంతానికి చెందినవి, అలానే మనకి ఒక స్కీమ్ ఉంటుంది 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని, అటువంటివి చాలా ఇంపార్టెంట్, దానికి లింక్ చేయాలి. ఇప్ప పువ్వు లడ్డూల్ని ప్రశంసించాడు మోడీ గారు గత మన్ కీ బాత్లో. ఇప్ప పువ్వు లడ్డూలు యాక్చువల్లీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు అనే ప్రాంతంలో గిరిజన మహిళలు తయారు చేస్తారు. ఇప్ప పువ్వులు అనేవి ఒక కైండ్ ఆఫ్ ట్రైబల్ ఫ్లవర్స్ అని చెప్పవచ్చు. అడవి ప్రాంతాల్లో లభించే పూలు, ఆ పువ్వుల్ని స్వీట్గా ఉంటాయి, వాటిని ఉపయోగించి లడ్డూలు తయారు చేస్తారు. సో వీటిని తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ఇతర రాష్ట్రాలకు కూడా, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేయాలి. ఆ ఎగుమతి చేయడం ద్వారా వీటికి డిమాండ్ వస్తుంది, తద్వారా ఆదివాసీ మహిళలకు ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, ఆర్థిక స్వావలంబన వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉంది. మరి అయితే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి కేవలం ఇప్పటి వరకు 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటా ఉన్నాయి, ఎక్కువ రోజులు స్టోర్ ఉండటం లేదు. అవి మనం వివిధ రాష్ట్రాలకి పంపాలి అంటే ఎక్కువ స్టోర్ ఉండాలి, ఎక్కువ కాలం. సో వాటిని ఎక్కువ కాలం స్టోర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి బాధ్యతలు అప్పచెప్పింది. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలో పరిశోధనలు చేయండి అని చెప్పేసి. ఇది ఐసీఎంఆర్కు చెందిన ఒక అనుబంధ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషను హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో మనకి ఇలాంటివి వార్తల్లో నిలిచినప్పుడు పలానా ఇన్స్టిట్యూట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అంటే పూణే, అటువంటివి చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది హైదరాబాద్, ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ. ఇక ఇప్ప పువ్వు లడ్డూల విషయానికి వస్తే తెలంగాణలోని గోండ్ ప్రాంతంలో గోండ్ భాషలో వీటిని ఈరుక్ లడ్డూలు అని పిలుస్తారట. గోండ్ భాషలో ఈరుక్ లడ్డూలు అని పిలుస్తారు. ఇది ఇప్ప పువ్వుల లడ్డూల గురించి. ఇంకా ఇప్ప పువ్వు లడ్డూల ప్రాముఖ్యత ఏంటి అంటే వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో తద్వారా అనీమియాని, రక్తహీనతని నివారించవచ్చు వీటిని తిన్నట్టయితే. ఇవి యాక్చువల్లీ మనకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ అని కూడా ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా
మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ 2018లో దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏదో ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వాటిని ఎగుమతి చేసేలా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ని 2018లో లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సో ముఖ్య ఉద్దేశము ప్రతి జిల్లాలో ఉన్న ఇంపార్టెంట్ వ్యవసాయ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేయాలి. సో ఇది డెఫినెట్లీ ఇప్ప పువ్వు లడ్డూలు దీనికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఓడిఓపికి. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి భారతదేశపు ఫార్మా ఎగుమతులు ఈ ఫినాన్షియల్ ఇయర్లో 30 బిలియన్లకు చేరుకున్నాయట. 30 బిలియన్లు దాటినాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు ఫార్మా ఎగుమతులు 30 బిలియన్లకు పైగా రీచ్ అయ్యాయి. తద్వారా ఇది యాన్యువల్ గ్రోత్ రేటు సుమారుగా 8% ఉందట. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేటు వృద్ధి రేటు 8%. 2023-24లో భారతదేశపు ఫార్మా ఎగుమతుల విలువ $27.85 బిలియన్ అయితే 2024-25 నాటికి 30 బిలియన్ ఎక్స్పోర్ట్స్, $30 బిలియన్. ఇలాంటివి ఎకనామిక్ సర్వేకి చదివినా కూడా మనము, ఎందుకంటే ఇప్పుడు మనము 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్నాం. మనము ఈ సంవత్సరం ఏమన్నా ఎగ్జామ్స్ పడినా కూడా వాడు రెఫరెన్స్గా 2023-24, 24-25 వాల్యూలే తీసుకుంటాడు. అవే మనకి ఎగ్జామ్లో అడుగుతాడు. ఒకవేళ మనం ఎకనామిక్ సర్వేలు చదివినా మనము ఈ విలువలే ఈ డేటానే చదవాల్సి ఉంటుంది. సో ఇవి సపరేట్గా ఎకానమీ నోట్స్లో వీలైతే మెన్షన్ చేసుకోండి. సో తద్వారా ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ ఏ విధంగా వృద్ధి చెందుతూ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక భారతదేశము జెనరిక్స్ మెడిసిన్స్ విషయానికి వస్తే, జెనరిక్ మెడిసిన్స్ అంటే అతి తక్కువ ధరలకు అందించే డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ని సప్లై చేసే విషయంలో భారతదేశము ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ జెనరిక్ మెడిసిన్స్. ఇది ఫార్మా ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ట్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశపు సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు ఈ సంవత్సరం 5,700 కోట్లు. ఇండియాలో సేంద్రియ ఉత్పత్తులు అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఆయిల్ సీడ్స్, ఇవన్నీ కూడా సేంద్రియ ఉత్పత్తులు అన్నమాట. రికార్డు సృష్టించింది. 2024-25 సంవత్సరంలో 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఈ సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు సుమారుగా 5,700 కోట్లకు చేరుకున్నాయట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది 2023-24 ఇయర్లో ఆర్గానిక్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఎంత ఉంది, 24-25లో ఎంత ఉంది, పెరిగిందా తగ్గిందా తెలుసుకోవాలి. 2023-24లో ఇండియాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ సుమారుగా $494.8 మిలియన్, $494.8 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 4,200 కోట్లు. అది 2024-25 వచ్చే నాటికి సుమారుగా $665.9 మిలియన్ చేరుకునింది. $665.9 మిలియన్ చేరుకునింది. అంటే ఇండియన్ కరెన్సీలో 5,700 కోట్లు. అంటే కంపేర్ టు 2023-24 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2024-25 సంవత్సరంలో భారతదేశపు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ 34% పెరిగినాయి. ఇవి ట్రెండ్స్. ఇందాకే తెలుసుకున్నాం, ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగాయి, ఫార్మా ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఆల్సో. ఇక పరిమాణం చూసుకున్నా కూడా ఈ సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతుల పరిమాణం వాల్యూమ్ తీసుకున్నా కూడా ఈ ఇయర్ 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 4% పెరిగిందట. 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 3,68,155 టన్నులని మనం ఎక్స్పోర్ట్ చేసాం. సో వాల్యూము పెరిగింది, వాల్యూ పెరిగింది, పరిమాణము పెరిగింది, దాని విలువ కూడా పెరిగింది. ఇక ఇండియాలో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి అంటే, ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎగుమతి చేయడానికి సహకరించేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, ద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్. ఇక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఈ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది. ఒక టార్గెట్ ఏంటంటే 2030 నాటికి, ఇండియా 2030 నాటికి 2 బిలియన్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలి. 2 బిలియన్ వాల్యూ కలిగిన
ఆర్గానిక్ ప్రోడక్ట్స్, సేంద్రియ ఉత్పత్తుల్ని మనము ఎగుమతి చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. బై 2030 ఇండియా వాంట్స్ టు ఎక్స్పోర్ట్ అట్లీస్ట్ 2 బిలియన్ వాల్యూ ఆఫ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. దిస్ ఈజ్ అబౌట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వన్, కోల్ మైనింగ్. కోల్ మైనింగ్కి సంబంధించి జనరల్గా మనము భారతదేశంలో అంత సుస్థిరమైన పద్ధతుల్ని పాటించడం లేదు. బొగ్గు గనులని తవ్వేటప్పుడు పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఎక్కువగా మనము అటువంటి ప్రాక్టీసెస్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నాం. సస్టైనబుల్, సుస్థిరమైన విధానాల్ని మనం పాటించడం లేదనమాట. సో తొలిసారిగా భారతదేశంలో ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఒక కోల్ కంపెనీ, ఒక బొగ్గు కంపెనీ, పబ్లిక్ సెక్టార్ కోల్ కంపెనీ సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన మైనింగ్ కోసము పేస్ట్ ఫిల్ అనే ఒక టెక్నాలజీని ఉపయోగించింది. పేస్ట్ ఫిల్ అనే టెక్నాలజీని తొలిసారిగా భారతదేశంలో ఉపయోగించనున్న మొదటి బొగ్గు పబ్లిక్ సెక్టార్ కంపెనీ SCCL. SCCL అంటే సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనమాట. ఈ SCCL కంపెనీ ఈ పేస్ట్ ఫిల్ టెక్నాలజీని ఛత్తీస్గఢ్లోని కోర్బా కోల్ ఫీల్డ్లో ఉపయోగించనున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది పేస్ట్ ఫిల్ టెక్నాలజీ అంటే ఏంటి. జనరల్గా కంపెనీసు ఎప్పుడైతే ఈ బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభించాయో అప్పుడేమవుతుంది అంటే ఆ బొగ్గునంతా తవ్వేసిన తర్వాత అక్కడ వాయిడ్ స్పేసు ఏర్పడుతుంది అనమాట. అంతా బొగ్గుని తవ్వేసిన తర్వాత అక్కడ ఖాళీలు ఏర్పడతాయి. సో అప్పుడు ఏమవుతుంది, కూలిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ మైన్కి ఎక్కువగా స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఈ పేస్ట్ ఫిల్ టెక్నాలజీలో వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే ముఖ్యంగా కొన్ని మెటీరియల్స్, ఫ్లై యాషు, లేదంటే కొన్ని సిమెంటు, కొన్ని కెమికల్స్, వాటరు, అటువంటి వాటిని ఉపయోగించి ఒక మిశ్రమాన్ని తయారు చేయబోతా ఉన్నారు. దాన్నే పేస్ట్ రూపంలో ఉంటుంది. ఆ మిశ్రమాన్ని వీళ్ళు ఎక్కడైతే ఆ బొగ్గుని తవ్వేసి ఉంటారో ఆ ప్రాంతాల్లో దీన్ని పూస్తారు, దాన్ని ఫిల్ చేస్తారనమాట. సో అప్పుడేమవుతుందంటే ఆ మైన్కి స్టెబిలిటీ, కూలిపోకుండా స్థిరత్వం వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పేస్ట్ ఫిల్ టెక్నాలజీ, SCCL కంపెనీ. దీనికోసము వీళ్ళు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కంపెనీ సుమారుగా 7,040 కోట్ల విలువైన ఒక MOUని ఛత్తీస్గఢ్లోని TMC మినరల్స్ రిసోర్స్ లిమిటెడ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి Under-18 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 6వ ఎడిషన్, 6వ Under-18 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సౌదీ అరేబియాలోని డమ్మామ్ అనే పట్టణంలో జరిగింది. ఇక్కడ భారతదేశానికి సంబంధించి హిమాన్షు జాకర్ అనే వ్యక్తి, 17 ఏళ్ల హిమాన్షు జాకరు భారతదేశానికి గోల్డ్ మెడల్ని అందించాడు. జావెలిన్ త్రో పోటీల్లో గోల్డ్ మెడల్ అందించాడు. ఇక్కడ మనం ఫోకస్ తెలుసుకోవాల్సింది టాప్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. అట్లా టాప్ ప్లేస్లో చైనా నిలిచింది 36 మెడల్స్తో. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ 12 మెడల్స్, థర్డ్ ప్లేస్లో జపాను 7 మెడల్స్. ఇక ఇండియా వచ్చేసి 8వ ప్లేస్లో నిలిచింది, 11 మెడల్స్ సాధించింది. ఆ 11 మెడల్స్లో 1 గోల్డ్ హిమాన్షు జాకర్ గెలిచాడు, 5 రజత పథకాలు, 5 సిల్వరు, 5 కాంస్య పథకాలు, బ్రాంజ్ మెడల్స్. నెక్స్ట్ వన్, IPLలో ఒక ప్లేయరు రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యాన్షి అనే ప్లేయర్, బీహార్కు చెందిన ఒక ప్లేయరు రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు ఏంటంటే IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో ఆరంగేటం చేసిన అత్యంత పిన్న వయస్కుడు, యంగెస్ట్ ఎవర్ ప్లేయర్ అనమాట. ఇతను జస్ట్ వయసు వచ్చేసి 14 years 23 days, 14 ఏళ్ళ 23 రోజులు ఇతని వయస్సు. బీహార్కు చెందినవాడు. ఇతడు IPLలో రాజస్థాన్ తరపున ఆరంగేటం చేశాడు. సో ఫస్ట్ బాల్కే 6 కూడా కొట్టాడట. సో ఎగ్జామ్స్లో డైరెక్ట్ స్టాటిక్వి ఇటీవల IPLలో ఆరంగేటం చేసిన అత్యంత పిన్న వయస్కుడు అంటే వైభవ్ సూర్యాన్షి, 14 years 23 days ఏజ్. నెక్స్ట్ వన్, అగైన్
వరల్డ్ ఉమెన్స్ చెస్ ఛాంపియన్షిప్, ఫిడే ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అన్నమాట. ఈ చెస్ ఛాంపియన్షిప్, మహిళా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ చైనాలోని షాంఘైలో ముగిసింది. చైనాలోని షాంఘైలో. ఇందులో విన్నర్గా చైనాకు చెందిన గ్రాండ్ మాస్టర్ జూ వెన్జున్, చైనాకు చెందిన గ్రాండ్ మాస్టర్ జూ వెన్జున్ అనే ఈ మహిళ రికార్డు స్థాయిలో వరుసగా ఐదవసారి ప్రపంచ మహిళా చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుపొందింది. ఫైనల్లో చైనాకే చెందిన టాన్ జోంగి అనే మహిళను ఓడించింది. ఈమె సృష్టించిన రికార్డు ఏంటంటే వరుసగా ఐదవసారి టైటిల్ను గెలిచింది. అలానే 5 సార్లు ఈ మహిళా చెస్ ఛాంపియన్షిప్ను గెలుపొందిన తొలి చైనీస్ ప్లేయరు, ఫస్ట్ చైనీస్ ప్లేయరు. అలానే ప్రపంచంలో 5 సార్లు మహిళా చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుపొందిన 4వ మహిళ, 4th ఉమెన్ ఇన్ ద వరల్డ్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మహారాష్ట్ర నుండి అమెరికాకు భారతీయ భగవా దానిమ్మ పండ్ల మొదటి వాణిజ్య సముద్ర రవాణా. సెప్టెంబర్ 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. 50-51 మూమెంట్ ఇన్ యుఎస్ఏ. గిటెక్స్ ఆఫ్రికా 2025 సమ్మిట్. స్లోవేకియాతో భారతదేశపు తొలి రక్షణ అవగాహన ఒప్పందం. హసీనా కోసం ఇంటర్పోల్ను ఆశ్రయించిన బంగ్లాదేశ్. సియాచిన్ గల్వాన్లకు సైతం మొబైల్ కనెక్టివిటీ. ఇప్పపువ్వు లడ్డూలపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రీసెర్చ్. 30 బిలియన్ల దాటిన ఫార్మా ఎక్స్పోర్ట్స్. సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు సుమారుగా 5,700 కోట్లు. సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన మైనింగ్ కోసం పేస్ట్ ఫిల్ టెక్నాలజీని ఉపయోగించనున్న మొదటి బొగ్గు పబ్లిక్ సెక్టార్ కంపెనీ SCCL. హిమాన్షు జాకర్ విన్స్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ ఇన్ అండర్-18 ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. IPLలో ఆరంగేటం చేసిన అత్యంత పిన్న వయస్కుడు వైభవ్ సూర్యాన్షి. ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుపొందిన చైనా మహిళా ప్లేయర్ జూ వెన్జున్. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.